ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జగద్గురువైనటువంటి శ్రీ రామచంద్రమూర్తి సీతామహాలక్ష్మి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. లోచనములు కదలింపగా ఆచార్యోక్త స్వనాసికాగ్రం విపుడు గోచరముగ జూచిన అది భూచరీయను ముద్రయగును బోధశరణ్య. అమ్మవారి నోట ఏ వాక్కు వెలువడుతుందో ఆ వాక్కును అట్లే తాగేస్తూ వచ్చేవాడట. ఆ ప్రతి వాక్కును అట్లా ఆకలింపజేసుకోగలిగినటువంటి నిష్ణాతుడట ఆంజనేయ స్వామి. అందువల్ల అక్కడ బోధశరణ్య, ఆ సీతాదేవి యొక్క పాదపద్మములను ఎప్పుడూ హృదయములో ధరించి అమ్మ నాలుక మీద వెలువడే ప్రతి వాక్కును ప్రతి అక్షరాన్ని అలా ఆయన నెమరు వేసుకునేవాడట. ఇక్కడ ఏమని చెప్తోంది? లోచనముల కదిలింపక, దృష్టిని కదల్ని వద్దు నాయనా ఆంజనేయ చెప్తాం. ఏమాత్రం దృష్టిని అట్లా కదలి. అయితే ఆ ధ్యానంలో సాధకునికి కన్నైతే కదిలినట్లు అనిపించదు, కానీ కన్నైతే కదలదు, కానీ కంటి యందు ఏదో ఒక సూక్ష్మమైనటువంటి కదలిక ఒకటి అలా కదిలినట్లు అనిపిస్తుంది. అది కూడా తగ్గాలి. కన్నైతే ఇలా కదలకుండా ఉంటుంది, కానీ దాని యందు ఒక సంకల్పం అనేది ఒకటి కదలినట్టు అనిపిస్తుంది. దాని మీద దృష్టి పెట్టాలోయ్. ఉపదేశం తీసుకున్నటువంటి శిష్యునికి ఎంత వర్క్ ఉందో చూడండి. ఇంత సాధన బ్యాలెన్స్ను ముందు పెట్టుకొని లోచనముల కదలింపగా ఆచార్యోక్త. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆచార్యుడు అంటే ఎవరు? గురువు. దృష్టిని కదలనివ్వకూడదు, గురువు చెప్పింది మరువకూడదు. ఆచార్యోక్త స్వనాసికాగ్రం వెప్పుడు. నాసికం అంటే ఏమిటి? ముక్కు. ముక్కు యందు ముక్తికి మార్గాన్ని సూచించేవాడు ఒక్కడు పయనిస్తూ ఉన్నాడు. దాని ఉత్పత్తి లయస్థానముల పట్ల దృష్టి కలిగి దృష్టి చెలించనివ్వకుండా జాగ్రత్త తీసుకొని ఉపాసించాలి. దీన్ని చంద్రయోగి స్వామి వారు సోహము ఉత్పత్తి స్థితి, సోహము లయస్థానమెరిగి, సోహము కొలువై సోహభావమెరింగిన సోహముదే సర్వమహిమ సత్య ఉషేన్. నాయనా ఉషేన్, మహిమంతా దాందేరా. మరి దాన్ని గురువుగారు అలా చెప్పారు కదా, మరి తన పుత్రుడు తన శిష్యుడైనటువంటి కాదర భగవాన్ గారికి హుసేన్ బ్రహ్మం గారు దాన్ని ఇంకొక మోడల్లో చెప్పాడు. జీవుని ఉత్పత్తి స్థితి, జీవుని లయస్థానం ఎరిగి, జీవుడు కొలువై జీవాభావమెరింగిన జీవుడే పో ఈశ్వరుండు వినుము సుపుత్ర. కొడుక్కి ఇలా చెప్పాడు, కానీ అంతరార్థం మాత్రం రెండూ ఒక్కటే. భాష వేరే, భావం ఒకటే. భాష వేరే, భావం ఒకటే. అలాగే లోచనముల కదలింపగా
ఆచార్యోక్త స్వర్నాసికాగ్రం విపుడు గోచరముగ చూచుచూ ముక్కు పైన భ్రూమధ్యములో ఎట్లయితే రైల్వే జంక్షన్లో రైలును ట్రాక్ మారుస్తాడు వాడు, ఆ రూట్ మార్చేటప్పుడు ఆ రైల్వే జంక్షన్లో రైలు రూట్ ఎట్లయితే మారుస్తాడో అలాగే భ్రూమధ్యములో ఇడానాడి పింగళ నాడిని రెండింటినీ మార్చేటువంటి ట్రాక్ ఉంది అక్కడ. అందువల్ల అవి రెండు ఎక్కడైతే మార్పులు చేస్తూ ఉందో, ఏది మార్పు చేస్తూ ఉందో, లైన్ క్లియరెన్స్ ఇచ్చి ఓకే ఇంక పలానా లైన్లో పోయే బండి పోవచ్చు అని వాడు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఆ బండి కదులుతుంది. తర్వాత ఆ బండి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ బండి పోవాలి కనుక ట్రాక్ను మళ్ళీ మార్చి ఆ రూట్లో పోవాల్సిన బండిని వదులుతాడు కదా. అలాగే భ్రూమధ్యములో సూర్యనాడిని రిలే చేయవలసిన సమయంలో సూర్యనాడిని, చంద్రనాడిని రిలే చేయవలసినటువంటి యొక్క సందర్భంలో చంద్రనాడిని, ఆ సూర్య చంద్ర నాడులలో ఆకాశతత్వాన్ని, వాయుతత్వాన్ని, అగ్నితత్వాన్ని, జలతత్వాన్ని, పృథ్వీతత్వాన్ని ఐదింటిని ప్రవేశపెడుతూ జీవునికి అనుభవించవలసినటువంటి సుకృత దుష్కృతాలను కూడా వాడు అనుసరించేటువంటి వాని యొక్క ప్రయత్నానికి తగినట్లు, వెనుకున్నటువంటి ప్రాప్తానికి తగినట్లు ప్రస్తుతం వానికి ఏ సమయానికి ఏది ఎప్పుడు ఆర్డర్ ప్రకారం అవి రావాల్సి ఉంటాయో ఆ ప్రకారం వస్తూ ఉన్నటువంటి ఈ కాల నియతిని యోగి ఒక్కడే మార్చగలడు, మార్చుకోగలడు. అందుకే గురువు ప్రతిరోజు నిద్ర లేవగానే కళ్ళు తెరువుగానే స్వరం చూడోయ్, స్వరం చూసి తిరగాలి, లేవాలి. ఏ స్వరం ఉందో ఆ పాదమే ముందు కదలించాలి, నడకకు ఉపయోగించాలి. ఈ నియమాన్ని గురువు ఎందుకు చెబుతాడు అంటే నీ ప్రారబ్ధము నిన్ను ఆటాడించాలని వెంట కాచుకొని ఉంది, దాన్ని తప్పుకోవాలి అంటే గురువు ఉపదేశించిన మార్గములో నడిస్తే నిన్ను అది వదిలేస్తుంది. ఆయన చెప్పిన మార్గములో నువ్వు నడవకపోతే అది నీలో ప్రవేశించి తన అధీనం వైపునకు నిన్ను మార్చుకొని తనకు అనుకూలంగా నిన్ను నడిపించి ఏడిపించేస్తుంది. అందుకే ప్రతి నిత్యము, ప్రతి క్షణము స్వరం సర్వం, నీ బతుకంతా దాని మీద ఆధారపడి ఉంది కాబట్టి దాన్ని అనుసరించు. దీన్ని గీతలో ఈ కాలమను చక్రమును, నాచే నడుపబడు ఈ కాలమను చక్రమును ఎవడు అనుసరింపడో వాడు పాపజీవనుడవుతాడు అర్జున అంటాడు. ఎవడు దీన్ని అనుసరించకుండా ఉంటాడు వాడు ఏమనుభవిస్తాడు అంటే వాని పాపాన్నే వాడు అనుభవిస్తాడు అని చెప్పేశాడు. నువ్వు శిష్యుడివి కావచ్చు, చెప్పింది చేస్తున్నావా అది చెప్పు ముందు. స్వామి నాకు ఈ కష్టాలు వస్తున్నాయి అంటే ఎందుకు రావు? చెప్పింది చేయని వానికి ఎందుకు రావు? వస్తాయి కాబట్టి చెప్పింది చేయాలి. చెప్పింది చేయకపోతే నువ్వు ఏం చేసిన వానివి అవుతావు, తప్పు చేసిన వానివి అవుతావు. తప్పు చేసిన వానికి మంచి రిజల్ట్ ఎలా వస్తుంది? వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి ఎరుకే ఎరిగించును సర్వము వినరా, వెలిలో వెలిగే తారక బ్రహ్మము ఇది ఏగనరా. ఎరుకే ఇహ పరవేద శాస్త్రములు, ఎరుకే తత్పదమెప్పుడు తనలో ఎరుకే
ఎరిగించును సర్వము వినరా. లోకము సృష్టి లయము ఓం మిథ్యేకాక్షర మేక. లోకము సృష్టి లయము ఓం మిథ్యేకాక్షర. రాకపోకల వియచ్చటను లయపాకమెరిగి పరమాత్ముని కన్నది ఎరుకే. ఎరిగించును సర్వము వినరా. అది ఏకాక్షరం, అది ఏకదంతం, అది ఏకమే అద్వైతమంటివి. హుసేన్ బ్రహ్మ సుబ్బదాస్ స్వామి గారి ఏకమే అద్వైతం అంటివి అని ఒక మాట అంటాడు. ఏకదంత మూషిక వాహన అని ఒక చోట చెప్తాడు. ఓం మిథ్యేకాక్షరి అని హుసేన్ బ్రహ్మ గారు చెప్తారు. చూడండి ఆన్సర్లు ఎలా వస్తాయి. కంటి గురుచంద్రూపాదాబ్జములు పూజించి పరము కంటి నాల్గింటి పైకిల్గంటి. కంటి కమలవరి ముండి తుదను బయలంటి చరాచరమంతట నిండినదెరుకే. ఎరిగించును సర్వము వినరా. నీ మదిలో ఏ పద్దు మరువబోకు. మమతాదులనే దుర్మతుల మితిమీరి పారనివ్వకు. సతతము ద్వాదశి సంభ్రమముందుచు. సాధన చెప్పాడు చూడు. సంభ్రమము అంటే ఏమి? ధ్యానము చెయ్యాలి 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 చెయ్యాలనే సంబరం ఉండాలట. సంబరం. రేపు మనకు పండుగ అంటే ఈ రోజు నుంచి మనకి ఎంత సంబరం అనిపిస్తుంది. రేపు మన ఇంట్లో పెండ్లి అంటే మనకి ఈ రోజు నుంచి ఎంత సంబరం అనిపిస్తుంది. అలాగే సాధకునికి సాధన చెయ్యాలి అంటే మనకి సంబరం ఉండాలట. సతతము ద్వాదశి సంభ్రమముందుచు పతి అయి పరమ పదంబును కన్నది ఎరుకే. ఎవనికి ధ్యానము చేయాలి అంటే ఎక్కువ శ్రద్ధ కలుగుతుందో వాని పుణ్యము వానికి తోడవుతూ ఉంది అని అర్థం. ఎవనికి ధ్యానం చేయాలంటే ఇంట్రెస్టే ఉండదో వాని పాపం వాన్ని ఆవహించి ఉంది అని అర్థం. ఇది నీకు ధ్యానం మీద ఆసక్తి కలగలేదు అంటే దానికి మహాత్ములు ఏం చెప్తారంటే బలవంతంగానైనా ప్రయత్నం చేయరా, ఆ కర్మ నిన్ను వదిలేస్తుంది అంటాడు. నీకు ధ్యానం చేయడానికి ఇంట్రెస్ట్ లేదు అంటే పాపం ఆవహించి ఉంది కాబట్టి నువ్వు బలవంతంగానైనా సరే, నీకు ఇష్టం లేకపోయినా సరే, నీకు అర్థం కాకపోయినా సరే లేచి కూర్చో, చెయ్యి. కుదిరితే కుదరని, కుదరకపోతే పోని, నువ్వు చేస్తూనే ఉండు, కుదురుకుంటుంది. అది కుదిరితే నువ్వు చేసేది ఏంది? కుదరనప్పుడు చేసేదే కదా గొప్పతనము. కుదిరితే మళ్ళీ నువ్వు చేసేది ఏమిలే, అది కుదిరిపోయింది, మళ్ళీ నువ్వు చేసేది వచ్చేసింది అంతే. కుదరకుండా ఉండేటప్పుడే చేయాల్సింది. నేను ధ్యానం చేస్తూనే ఉండా స్వామి, నాకు కుదరలేదంటే నీ ధ్యానం ఎంత ఏమి? మహాత్ములు చేసిన ధ్యానం ఒకసారి ఆలోచన చెయ్యి. వేల సంవత్సరాలు కూర్చున్నారు వాళ్ళు, వందల సంవత్సరాలు కాదు, వేల సంవత్సరాలు పోరాటం సాగించినారు వాళ్ళు ఆ మనసును పట్టడం కోసం. అసలు మన ధ్యానం గురించి ఒకసారి వాళ్ళ లిస్టులో మన ధ్యానం లిస్టు కింద పెడితే సద్దినీళ్ళు కూడా ఎవరు ఏమి ధ్యానం మన ధ్యానం నాయన. అందుకే
అనంతపరాధములు అటు నేను చేసేవి, అనంతమైన దయ అది నీది. నిన్ను నెరుగకుండేటి నీచ గుణము నాది, నన్ను విడువకుండేటి గుణము నీది. పురుషోత్తముడవీవు పురుషాధముడ నేను, ధరలోన నాయందు మంచితనమేది చెప్పుకున్నాడు ఆయన. మరి అన్నమాచార్యుడు ఏమైనా అధముడా? మరి ఏం చెప్పుకున్నాడు ఆయన? అహంకారం లేని మహాత్ములు అలాగే మాట్లాడతారు. చూడు, అనంతాపరాధములు, నా అపరాధములకు మితము లేదు ఓ వెంకటేశ్వరా. అనంతాపరాధములు అటు నేను చేసేవి, నా తప్పులకు మితము లేదు వెంకటేశ్వర. అనంతమైన దయ అది నీది. ఇంత అనంతమైనటువంటి తప్పులు చేసేటువంటి నా విషయములో నువ్వు ఎందుకు ఇంత దయదలుస్తూ ఉన్నావు అంటే, ఈ రీతి వెంకటేశ ఇట్టేనలితివి. ఈయన మొగమొడక ఈడింతే ఆడు పోని రే రారా అని వీడు ఎంతకాలం చెప్పినా వీడు తెలుసుకోలేడు, దీని నుంచి తప్పుకోలేడు, ఆడు బోనిలే రారా అని ప్రేమతో దయతో మోక్షమిచ్చే కన్న తండ్రి అయ్యా నువ్వు. కాబట్టి నేను నీ యొక్క అనుగ్రహమునకు పాత్రుడైనాను. లేకపోతే నా అర్హతను నువ్వు గుర్తించి నన్ను సెలెక్ట్ చేయాలంటే నేను పనికిరాను వెంకటేశ్వర అని చెప్పుకున్నాడు ఆయన. మరి మహాత్ములంతా అంత ఒదిగారే ఆయన. మనకెప్పుడు ఆ వినయం కుదిరేది, ఆ భక్తి కుదిరేది? కాబట్టి నాసికాగ్రం వెప్పుడు గోచరముగ చూచిన నది భూచరీయను ముద్రయగును బోధశరణ్య. కనులు సగము మూసి ఘన నాసికా మధ్య సీమయందు చూపు చెదరనీక నిలిపి మీదనున్న నిటలంబుగాంచిన మధ్య లక్ష్యమగు కుమార తిలక. కుమారా ఆంజనేయ, కన్నులు సగము మూసి, మా గురుదేవుల వారు ఈ ఫోటోలో చూసుకొని ఉన్నారు చూడండి, అది దృష్టి. కనులు సగము మూసి ఘన నాసికా మధ్య సీమయందు చూపు చెదరనీక నిలిపి మీదనున్న నిటలంబుగాంచిన మధ్య లక్ష్యమగు కుమార తిలక. కన్నులను సగము మాత్రమే మోసి పూర్తిగా మూయకుండా దృష్టి మాత్రము భ్రూమధ్యమునందు కేంద్రీకరించి అక్కడ మనస్సును ఏమాత్రము కదలనివ్వకుండా స్వామి ఉపదేశించినటువంటి మంత్రాన్ని, దృష్టిని రెండింటినీ ఒక్కటి చేసి నొక్కి ఉపాసించడమే దీన్ని మధ్యమ లక్ష్య దృష్టి అని చెప్పబడుతుంది నాయన. కర్ణలోచన సాయుగము మోసి మలచి భ్రూమధ్యమమున చూపులను మనము నిలిపి వరనాద బిందు చిత్కళగనుట సన్ముఖి ముద్రయండ్రు
సజ్జనులు వత్స. ఈ సన్ముఖి ముద్రను అనుసరిస్తే బాగా రాత్రి వేళలో చీకటి ఉన్నటువంటి గదిలో కూర్చొని ఈ సన్ముఖి ముద్రను అనుసరిస్తే అప్పటికప్పుడే కాంతి సాక్షాత్కరిస్తుంది, వెలుగు అప్పుడే ప్రత్యక్షమవుతుంది, అప్పుడే నాదం వినబడుతుంది. నాదములు వినడము, చిత్కలను దర్శించడము, అది ఆ రోజే ఆ క్షణములోనే అది నీకు సఫలీకృతమవుతుంది. అటువంటి ముద్ర ఈ సన్ముఖి ముద్ర. ఆంజనేయ, దీన్ని మొదటే చెప్పాను నేను. బొటన వేలుకు ఉన్నటువంటి గోర్లను బాగా తొలగించి వాటిని గుచ్చుకోకుండా ఈ చిన్న చెవును నొక్కి పట్టుకొని ఈ దృష్టి కన్నుకు బాధ కలగకుండా ఉండేటట్లు లైట్గా అట్లా స్పర్శించి దృష్టిని భ్రూమధ్యమునకు మరల్చి ఇక నాసిక మార్గ ప్రయాణమును అభ్యంతరపరచకుండా నాడులను మార్చే విధానాన్ని అనుసరిస్తూ ఉపాసన చేయాలి. అలా చేసినప్పుడు అది మంత్రోపాసన మరవకూడదు సుమా. స్వామిగారు ఏమి ఉపదేశించారో దానిని దృష్టి అందుంచుకొని దీన్ని ఉపాసన చెయ్యాలి. లేకపోతే అది ఏమవుతుందో తెలుసా? నిప్పులు లేని పొయ్యి ఊపితే బూడిద మొగాన పడినట్లు నిష్ప్రయోజనం అవుతుంది. పొయ్యి ఏమో ఊపుతూ ఉన్నావు కానీ అందులో నిప్పులు లేవు. ఎంతసేపు ఊపితే మండుకుంటుంది చెప్పు? అది ఎంతసేపు ఊపినా మండుకోదు. అందువల్ల గురువు ఉపదేశించాడే ఆ మంత్రము నిప్పుతో సమానమైందోయ్, దాని మీద మీ పడిందంటే గాలి ఎత్తుకుంటుంది మంట. అందువల్ల గురుసేవ పరమానందమగురా, అదండి గురుసేవ అంటే. గురువు అనుగ్రహించినటువంటి యొక్క ఉపదేశమునకు ఉన్న పవర్ అది. అంతర్లక్ష్యము బహిరత్యంత వినిచ్చల సుదృష్టి అపగత పవన స్వాంత వికారము గలయది వింతయగుచు నొప్పు శాంభవీ ముద్రయనం. శాంభవి ముద్ర దేని మీదైనా సరే దృష్టిని అలా పెట్టుకుంటే నువ్వు ఈ లైట్నే చూసినా పర్వాలేదు, ఆ గోడనే చూసినా పర్వాలేదు, ఆ చెట్టునే చూసినా పర్వాలేదు, దేనిని చూసినా ఆ ఎదుటున్నటువంటి వస్తువును గుర్తించకుండా దృష్టి మాత్రము ఉపదేశవాక్యము పట్ల లక్ష్యం కలిగి స్మరణ చేయాలండి. దాని ఇక్కడ అంతర్లక్ష్యము బహిరత్యంత నిశ్చల సుదృష్టి. అలాగైనా ఉండు, అలాగైనా ఉండు. అందువల్ల ఇక్కడ అది కేచరి, ఇది భూచరి, ఇది మధ్యమ, ఇది సన్ముఖి, అది శాంభవి, అది శాంభవి. అందువల్ల కేచరి, పూచరి, సన్ముఖి, మధ్యమ, శాంభవి, ఈ 5 సాధనలో ఉండాలి. అటువంటి వాడు తనలోనే సూర్యమండలాన్ని, తనలోనే చంద్రమండలాన్ని, తనలోనే సమస్త దేవతా స్వరూపాలను సాక్షాత్కరింపచేస్తుంది సాధనా బలం, ఈ యోగ బలం. ఆంజనేయ, అది కూడా చెప్తా విను అని ఇక సూర్యమండలాన్ని దర్శించేటువంటి యొక్క శక్తిని, చంద్రమండలాన్ని దర్శించగలిగినటువంటి యొక్క శక్తిని, సర్వలోకాలను తనలోనే దర్శించగలిగినటువంటి యొక్క శక్తిని ఈ సాధన అనుగ్రహిస్తుంది నాయన, అది చెప్తా విను అని ఇక
సూర్యమండలాన్ని గురించి అమ్మవారు తెలియజేయబోతూ ఉన్నారు. ఇక పూజకు సమయం అవుతుంది నాయన, పూజ చేసుకుందాం. చెప్పినటువంటి యోగ ధర్మాలు సాధన పరులైనటువంటి శిష్యులకే ఇది అర్థమవుతుంది, కానీ ఇది ఉపదేశం తీసుకోకుండా ఉండేవాళ్ళు, తీసుకున్న శ్రద్ధ లేకుండా ఉండేవాళ్లకు ఇవి అందరాని విషయాలే. అయినప్పటికీ అందరూ తెలుసుకోగలిగేటువంటి యొక్క అదృష్టాన్ని భగవంతుడు అనుగ్రహించాలా అని కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకొని దీన్ని ఈ జన్మలోనే, ఈ పవిత్రమైనటువంటి మానవ జన్మలోనే దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలని మహాత్ములందరూ ఇన్ని ధర్మాలు మన ముందు పెట్టారు నాయన. కానీ మనమేమో కోతిని పట్టుకున్నవాడు దానికి ఆట ఆడి ఎట్ట నేర్పించుకుంటాడో ఆ విధంగా మన మనస్సు మనల్ని కోతి ఆడించినట్టు ఆడిస్తూ ఉంది. మనస్సు ఎట్లా ఆడుతూ ఉంటుందో అట్లా ఆడుతూ ఉంటారు మనుషులంతా. అందుకే మహాత్ములు ఈ లోకములో మనుషులను ఎలా చూస్తారంటే, ఇది ఒక కోతుల గుంపు. వాళ్ళ మాటలు, వాళ్ళ చూపులు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ చర్యలు, మనస్సు అనే కోతి ఎలా ఆడిస్తూ ఉంటుందో వాళ్ళు అలా ప్రవర్తిస్తూ ఉంటారు. అందువల్ల జ్ఞానాన్ని సముపార్జన చేయాలి, జ్ఞానాన్ని సంపాదించాలి అంటే మహాత్ములకు దాస్యం చేయాల్సిందే, ఆత్మకు దాస్యం చేయాల్సిందే అనే సత్యాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ శ్రీరామ రామయనుచును ఏ మానవునికైనా ఏర్పడి మదిలో ఆ రామ విభుని దలచిన కారాకులు డుల్లినట్లు కర్మము డుల్లును. ఈరోజు ఉదయం మా పిల్లలకు చెప్పాను నేను, మన ధ్వజస్తంభానికి ఎదురుగా నాగలింగం చెట్టు ఇప్పుడు ఆకు రాలిపోతుంది. అది ఆ గాలి అట్లా వీచినప్పుడంతా కొన్ని ఆకులు జల 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 రాలిపోతూ ఉంటాయి. ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు గాలి కదిలిస్తూ ఉంది, కానీ ఆకులు రాల్లా. ఇప్పుడు ఆ దశ వచ్చింది, వాటికి రాలిపోయే దశ వచ్చేసింది. ఇప్పుడు ఏమాత్రం గాలి అట్లా స్పర్శించినా జల 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 రాలిపోతుంది. దీన్ని ఏమంటారంటే కారు. ఈ కారు వచ్చింది, ఇప్పుడు వదిలిపోతుంది. కారాకులు డుల్లినట్లు కర్మము డుల్లు. ఎవడైతే ఈ రామనామాన్ని సదా ధ్యానం చేస్తూ ఉంటాడో వానికి పండు మాగినటువంటి ఆకులు చెట్టు నుంచి చిరుగాలికి ఎట్ట రాలిపోతాయో ఆ విధంగానే పాపాలట రాలిపోతాయి. అందువల్ల సాధన బలాన్ని పెంచుకోవాలి. పదంలో ఉండే అర్థం ఏం చూడండి, సాధన ధనం. అదే సాధనే నీకు ధనము, సాధనతోనే నీ దరిద్రం పోతుంది. ఏ దరిద్రం? బాహ్య సంపదల దారిద్ర్యము పోతుంది, అంతరంగంలో ఉన్నటువంటి లోటు అనే దరిద్రము పోతుంది. అంతరంగంలో ఎన్ని నీకు కొదవలు ఉండేది? ఒకటా రెండా? అన్నీ కొదవలే, మనసులో అన్నీ కొదవలే. ఈ దరిద్రం కూడా పోతుంది. బయట ఇంట్లో ఎన్నో అవసరాలు ఉన్నాయి, ఈ అవసరాలన్నీ తీరాలి అంటే దరిద్రం వచ్చి కూర్చుంది. అవసరాలు ఎట్ట తీరుతాయి? ఆ దరిద్రం పోతుంది. కాబట్టి ఈ దారిద్ర్యం పోవాలంటే దీన్నే సాధన. సాధన ఎందే ఉంది ధనం. అందువల్ల అక్కడ ధన సాధన సాధన. ఎవరికైతే సాధన బలం ఉంటుందో అటువంటి వానికి ఈ లోకములో అసాధ్యమైనది లేదు. అందువల్ల సాధన కావాలి. ఇంకా సీతాదేవి ఉపదేశించేటువంటి యొక్క అత్యంత సూక్ష్మమైనటువంటి ధర్మాలు, అత్యద్భుతమైనటువంటి విషయాలన్నీ వెలువడతాయి. ఇంకా సాధకులకు తప్పనిసరిగా విని తెలుసుకోవాల్సినటువంటి యొక్క విషయాలు. ఈ విన్నవన్నీ ప్రాక్టికల్గా తాను అనుభవించి పరిశోధనలో తేల్చుకోవాల్సిన విషయాలు ఇవి. తన సాధనలో తేల్చుకోవాల్సినటువంటి విషయాలు.
స్వామిగారు ఏదైతే చెబుతున్నారో అది అక్షరాల సత్యమే అనేది నీ అంతరంగంలో అవి సాక్షాత్కరించినప్పుడు తెలుస్తుంది నీకు. స్వామి చెప్పింది అక్షరాల సత్యము అనేది సాధనలో నీకు అవి సాక్షాత్కరింపబడినప్పుడు తెలుస్తుంది. మహాత్ములు తప్పు చెప్పారు. తప్పు చెప్పాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది? ఏం వాళ్ళకి అంత అవసరం చెప్పు? ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు వాళ్ళు. అది తెలుసుకునేది మన ధర్మం అంతే. కాబట్టి సాధనలు అందరూ ముందుకు నడవాలి. జయ జానకీ రమణ గోవింద, జయ ప్రహ్లాద వరద గోవింద, జయ ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు నమో.